తెలుగు సినీ పరిశ్రమను దశాబ్దాల పాటు శాసించి ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా నిలిచిన మహోన్నత వ్యక్తి దర్శకరత్న దాసరి నారాయణరావు వర్ధంతి నేడు. ఆయన మరణించి ఇన్నేళ్లవుతున్నా ఇండస్ట్రీలో ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. సినిమా కష్టాల్లో ఉన్న ఎంతో మంది కార్మికులకు, కళాకారులకు అండగా నిలిచి ఎవరికి తల వంచకుండా బ్రతికిన ఆ పెద్దాయన విషయంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు సినీ వర్గాలను, అభిమానులను తీవ్రంగా కలిచివేస్తున్నాయి. బతికున్నప్పుడు అంతటి వైభవాన్ని చూసిన దాసరి ఇవాళ మరణానంతరం అయ్యో పాపం అనుకునే స్థితికి రావడం హృదయ విదారకం. దాసరి నారాయణరావు మరణం తర్వాత రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించి అక్కడే ఒక స్మారక స్థలాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఆ స్మారక స్థలం పట్ల కన్న కొడుకులే ఘోరమైన నిర్లక్ష్యం వహించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాసరి కుమారులు దాసరి ప్రభు, దాసరి కిరణ్ల మధ్య గత కొంతకాలంగా ఆస్తుల పరంగా వివాదాలు, మనస్పర్ధలు నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆస్తుల పంపకాలపై చూపిస్తున్న శ్రద్ధలో కనీసం కొంతైనా కన్నతండ్రి స్మారకంపై చూపించకపోవడంపై సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. తండ్రి ఆస్తులను పంచుకున్న పుత్రరత్నాలకు కనీసం ఆయన వర్ధంతి రోజున సమాధిని శుభ్రం చేయాలనే ఆలోచన కూడా లేకపోవడం గమనార్హం. మొయినాబాద్లోని దాసరి మెమోరియల్ చెత్తా చెదారంతో, పిచ్చి మొక్కలతో నిండిపోయి కనీస నిర్వహణ కరువైంది. అది అసలు ఒక మహనీయుడి స్మారక స్థలమేనా అనేలా మారిపోయింది. మరోవైపు దాసరి బతికున్న కాలంలో ఆయన చుట్టూ చేరి గురువుగారు గురువుగారు అంటూ భజన చేసిన శిష్యగణం, లబ్ధి పొందిన సినీ ప్రముఖులు సైతం ఈరోజు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పరిశ్రమ స్వార్థపరత్వాన్ని బయటపెడుతోంది. దాసరి వర్ధంతి రోజున సోషల్ మీడియాలో ఏదో మొక్కుబడిగా ఫోటోలు పెట్టి స్మరించుకుంటున్నారు తప్ప ఆయన సమాధికి పట్టిన గతిని మార్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా దాసరి నారాయణరావు స్మారకానికి తగిన గౌరవ మర్యాదలు దక్కాలని కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీ పెద్దలు స్పందించి ఆ మెమోరియల్ను బాగు చేయాలని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. మొయినాబాద్లో దాసరి స్మారకం వద్ద తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయో మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. ఇప్పుడు మనము మొయినాబాద్ ఫామ్ హౌస్ దగ్గర ఉన్న ది లెజెండ్ డైరెక్టర్ అయిన దాసరి నారాయణ గారి స్మారకం దగ్గరనైతే ఉన్నాము. ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు ఎందుకు ఈ ప్రాంతం ఇంత దారుణంగా ఉందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎంత పెద్ద డైరెక్టర్, ఎంతోమందికి జీవితం ఇచ్చిన వ్యక్తి, ఆయన సమాధి వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో మనము చూడవచ్చు. ఇక్కడ ఉన్న కొంతమంది చెప్తున్నారు గతంలో ఒక వాచ్మెన్ ఉండేవాడు ఇక్కడ, ఆ వాచ్మెన్ తోటే ఇదంతా కూడా శుభ్రం చేయించేవాళ్ళు వాళ్ళ పిల్లలు. బట్ ఇప్పుడు కొంచెం అతనికి డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఎవరు ఉండటం లేదు. సో అందుకోసం అని చెప్పేసి ఇది ఇలా మారిపోయిందంటే కొన్ని సంవత్సరాలుగా ఈ చెట్లు అనేటివి ఇక్కడ పెరిగిపోయాయి. పూర్తిగా నేను లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నా, మీరు చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఉంది అనేది.
అంటే ఆయన ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు. దాసరి నారాయణ గారు జయంతి రోజు కావచ్చు, వర్ధంతి రోజు కావచ్చు, ఆయన గురించి మనం గుర్తు చేసుకుంటూ ఉంటాము. అలాగే ఆయనకు సంబంధించిన సినిమాలు, ఆయన చేసిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటాము. ఎంతో గొప్ప కీర్తి ఆయనకు ఉంది. ఆయన ఎంతోమందికి జీవితం ఇచ్చాడు. ఇప్పటికి కూడా లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు గారు కావచ్చు, అంతేకాకుండా చిరంజీవి గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆయన గురించి మాట్లాడుకోవడం మనం చూసాము. కానీ ఈరోజు ఇక్కడ సిచ్యువేషన్ చూస్తున్నాము ఏ విధంగా ఉంది. ఇది ఆయన శిలాఫలకంలాగా ఆయన ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోయారు అనే విషయాన్ని అక్కడ రాసి పెట్టున్నారు. మొత్తం చెట్లన్నీ కూడా ఇక్కడ పూర్తిగా నిండిపోయాయి. కనీసం శుభ్రం చేయడానికి కూడా ఎవరు లేని పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. ఆయన భార్య గారి కూడా సమాధి కూడా ఇక్కడే ఉంది. మనం క్లియర్గా ఇక్కడ చూద్దాము పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఎంతో లెజెండరీ యాక్టర్ ఆయన. అలాంటి ఒక పర్సన్ ఆయన సమాధి ఈరోజు ఇక్కడ ఏ విధంగా ఉందో క్లియర్గా చూడవచ్చు. ఎంత దారుణమైన పరిస్థితిలో ఈరోజు అంటే ఎంతోమందికి లైఫ్ ఇచ్చి ఎంతోమందిని స్టార్స్ని చేసి ఈరోజు ఎంతోమందికి వాళ్ళు కూడా ఆయన లైఫ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇంకొంతమందికి లైఫ్ ఇచ్చారు. అలాంటి పర్సన్ యొక్క సమాధి ఇంత దారుణంగా ఉంది. ఇది ఆయన సతీమణి యొక్క స్మారకం ఇక్కడ మనం చూస్తున్నాము. ఆవిడకి సంబంధించింది కూడా అంటే ఓపెన్ అయినప్పుడు చాలా గ్రాండ్గా ఓపెన్ చేసినట్టుగా ఉన్నారు. కానీ తర్వాత సిచ్యువేషన్స్ చాలా బ్యాడ్గా అయితే అయిపోయినట్లుగా మనకు తెలుస్తోంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది పార్టీస్ కూడా చేసుకుంటున్నట్లుగానైతే తెలుస్తోంది. ఆ సమయంలో కొంత ఇక్కడ గజిబిజి వాతావరణం కూడా ఏర్పడినట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. చాలా వరకు కూడా ఇక్కడ ఏవైతే టపాసులు కాల్చినట్లుగా కూడా ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి శిథిలాలు మనకు. అంటే వాళ్ళు ఏ టైంలో వాటిని చేశారు అనేది అయితే తెలియట్లేదు. కానీ ఇక్కడ క్లియర్గా చూసే ప్రయత్నం మనం చేద్దాం. అంటే ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ ప్రాంతంలో ఇంత పెద్ద లెజెండరీ యాక్టర్కి సంబంధించిన ఒక స్మారకం ఉండేది. కానీ ఆ స్మారకాన్ని చూసుకునే వాళ్ళు లేరు. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ ధనరాజ్తో లిఖిత, స్వతంత్ర.